లండన్లో వెజిటేబుల్స్ ది ఇండియన్ వే అనే వంటల పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు? కామిలియా పంజాబీ. ముంబైలో జన్మించిన రెస్టారెంట్ యజమాని మరియు రచయిత్రి అయిన కామిలియా పంజాబీ లండన్లో వెజిటేబుల్స్ ది ఇండియన్ వే అనే కుక్ బుక్ను ఆవిష్కరించారు. యూకేలోని తన కుటుంబానికి చెందిన రెస్టారెంట్లో ఒకటైనటువంటి పిక్కడిల్లీ సర్కస్లోని మసాలా జోన్లో జరిగిన లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆమె ఈ పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఇటీవల వార్తల్లో కనిపించిన 2025 అగాఖాన్ అవార్డు ఏ రంగానికి సంబంధించినది? ఆర్కిటెక్చర్. 2025 అగాఖాన్ ఆర్కిటెక్చర్ అవార్డు విజేతలను సెప్టెంబర్ 2న ప్రకటించారు. అవార్డు ప్రధానోత్సవం కిర్గిస్తాన్లోని బిష్కెక్లో జరిగింది. 2025 అవార్డు కోసం భారతదేశానికి తుది షార్ట్ లిస్టులో ఏ ప్రాజెక్టులు లేవు. ప్రొఫెసర్ వికే గోకాక్ అవార్డు 2025తో ఎవరిని సత్కరించారు? ఆనంద్ వి పాటిల్. ఆనంద్ వి పాటిల్ను ప్రొఫెసర్ వికే గోకాక్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు ప్రధానోత్సవం సెప్టెంబర్ 7న బెంగళూరులో జరుగుతున్నది. ఈ అవార్డుకు ప్రముఖ భారతీయ సాహిత్యవేత్త ప్రొఫెసర్ అయిన వినాయక కృష్ణ గోకాకు పేరు పెట్టారు. ఇది భారతీయ సాహిత్యానికి, ముఖ్యంగా కన్నడ భాషకు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను గుర్తిస్తుంది. ఇటీవల ప్రకటించిన GST 2.0 కింద ఏ పన్ను రేటు రద్దు చేయబడింది? 12% మరియు 28%. సెప్టెంబర్ 3న GST కౌన్సిల్ వస్తువులు మరియు సేవల పన్ను స్లాబ్ నిర్మాణం యొక్క సంస్కరణను ప్రకటించింది. 12% మరియు 28% పన్ను స్లాబులు రద్దు చేయబడ్డాయి మరియు లగ్జరీ వస్తువులకు 40% GST రేటు ప్రవేశపెట్టబడింది. ఇది పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేయడం, అవసరమైన వస్తువులపై రేట్లు తగ్గించడం మరియు పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ది చోళా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? అమీష్ త్రిపాఠి. ది చోళా టైగర్స్ అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్ అనే పుస్తకాన్ని అమీష్ త్రిపాఠి రాసి విడుదల చేశారు. తరచుగా అమీష్ అని పిలుస్తారు. హార్పర్ కాలిన్స్ ఇండియా దీనిని ప్రచురించింది. ఈ పుస్తకం అధికారికంగా ఆగస్టు 29, 2025న విడుదలైంది మరియు ఆసక్తికరంగా దాని కవర్ను చెన్నైలో రచయితతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవిష్కరించారు. ఫుజైరా గ్లోబల్ సూపర్ స్టార్స్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ప్రణవ్ వెంకటేష్. గ్రాండ్ మాస్టర్ అయిన ప్రణవ్ వెంకటేష్ ఫుజైరా గ్లోబల్ సూపర్ స్టార్స్ 2025ను ఎండ్ గేమ్లో గ్రాండ్ మాస్టర్ అలాన్ పిచాటును ఓడించి 2843 పాయింట్ల రేటుతో గెలిచాడు. ప్రణవ్ ఈ ఈవెంట్ను టాప్ సీడ్ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్పై విజయంతో ప్రారంభించాడు మరియు టోర్నమెంటును విజయంతో ముగించాడు. తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. నమూనా రిజిస్ట్రేషన్ సర్వే గణాంక నివేదిక 2023 ప్రకారం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? 1.9. మొత్తం సంతానోత్పత్తి రేటు TFR 2 ఏళ్లలో మొదటిసారిగా 2021-22లో 2.0 నుండి 2023లో 2.9కి పడిపోయింది. ఇందులో బీహార్లో అత్యధిక TFR 2.8గా నమోదైంది. ఢిల్లీలో అత్యల్పంగా 1.2గా నమోదైంది. ఎక్కువ TFR ఉన్న ఉత్తర రాష్ట్రాలలో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. భారత రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన నమూనా రిజిస్ట్రేషన్ సర్వే 2023 నుండి డేటా వచ్చింది. 2025 ఉపాధ్యాయ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? తదుపరి తరం
అభ్యాసకులకు స్ఫూర్తిదాయకం. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త మరియు పండితుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గౌరవార్థం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ రాధాకృష్ణన్ తన జీవితాన్ని విద్య మరియు బోధనకు అంకితం చేశారు. తన పుట్టినరోజును ఉపాధ్యాయులకు నివాళిగా చేసుకున్నారు. 2025 ఉపాధ్యాయ దినోత్సవం యొక్క థీమ్ వచ్చి తదుపరి తరం అభ్యాసకులను ప్రేరేపించడం, అనగా ఇన్స్పైరింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లెర్నర్స్. భారతదేశపు తొలి పోర్టు ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడింది? వివో చిదంబరనార్ పోర్టు, తమిళనాడు. తమిళనాడులోని వివో చిదంబరనార్ పోర్టులో భారతదేశంలో మొట్టమొదటి పోర్టు ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించారు. ఈ ఈవో చిదంబరనార్ పోర్టు భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే మొదటి పోర్టుగా అవతరించింది. కేరళలో ఇటీవల ప్రజారోగ్య సమస్యగా మారుతున్న అకాంతమీబా ఎలాంటి జీవి? స్వేచ్ఛగా జీవించే అమీబా. స్వేచ్ఛగా జీవించే అమీబా అయిన అకాంతమీబా ఇప్పుడు కేరళలో ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యగా మారింది. దీనివల్ల కంటి మరియు మెదడు ఇన్ఫెక్షన్లు సంభవిస్తున్నాయి. ఈ అకాంతమీబా అనేది నీరు, నేల, దుమ్ము, ఈత కొలనులు, హాట్ టబ్బులు మరియు తాగునీటి వ్యవస్థల్లో కనిపించే స్వేచ్ఛగా జీవించే అమీబా. ఇది గాయాలు, పేల్చడం లేదా కాంటాక్ట్ లెన్స్ వాడకం ద్వారా ప్రవేశిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కర్మాగారం ఎక్కడ ప్రారంభించబడింది? హర్యానా. భారతదేశంలో అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంటు 2025 సెప్టెంబర్ 5న హర్యానాలో ప్రారంభించబడింది. పూర్తిగా పనిచేసిన తర్వాత ఇది ఏటా 20 కోట్ల బ్యాటరీ ప్యాకులను ఉత్పత్తి చేస్తుంది. ఇది భారతదేశ 50 కోట్ల ప్యాక్ అవసరాల్లో దాదాపు 40% తీరుస్తుంది. ఈ ప్లాంట్ను కేంద్రం యొక్క ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్స్ పథకం కింద ఏర్పాటు చేశారు. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ ప్రధాన పథకం కింద అంగీకార్ 2025 ప్రచారాన్ని ప్రారంభించింది? పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్ 2025 సెప్టెంబర్ 4న న్యూఢిల్లీలో అంగీకార్ 2025ను ప్రారంభించారు. ఈ పిఎంఏవైయు 2.0ని వేగవంతం చేయడం, దరఖాస్తుల ఫాస్ట్ ట్రాక్ ధృవీకరణ మరియు పెండింగ్లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడం దీని యొక్క లక్ష్యం. 27వ సారస్ ఆజీవికా మేళా ఎక్కడ ప్రారంభమైంది? ఢిల్లీ. 27వ సారస్ ఆజీవికా మేళా న్యూఢిల్లీలో ప్రారంభమైంది. గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి మరియు విక్రయించడానికి ఈ మేళా ఒక కీలకమైన మార్కెటింగ్ వేదికను అందిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి స్వయం సహాయక సంఘాలకు చెందిన 400 మందికి పైగా గ్రామీణ మహిళలు ఈ మేళాలో పాల్గొంటారు. జాతీయ ఆయుష్ మిషన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జాతీయ ఆయుష్ మిషన్ సమ్మిట్ 2025 జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఇది 6 కీలక రంగాలపై దృష్టి సారించింది. అవి ఆర్థిక నిర్వహణ, ఆయుష్ ఆధునిక ఆరోగ్య సంరక్షణ ఇంటిగ్రేషన్, మానవ వనరుల బలోపేతం, మౌలిక సదుపాయాలు అండ్ సేవా పంపిణీ, ఏఎస్యు అండ్ హెచ్ ఔషధాల నాణ్యత హామీ మరియు డిజిటల్ సేవలు. ఆయుర్వేద దినోత్సవాన్ని ఇకపై ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న
ఆయుర్వేదం ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే 10వ వార్షికోత్సవ థీమ్తో జరుపుకుంటారు.